నమస్తే అప్రెండ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలోనే పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి, నేటి వరంగల్ టూర్ వాయిదా. నేడు పోలవరంపై శ్వేతపత్రం, ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వివరణ. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు, 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. ఇంగ్లాండ్పై టీమిండియా రివెంజ్, ఇంగ్లాండ్ను చిత్తు చేసిన రోహిత్ సేన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ కూడా సీఎం ఢిల్లీలో ఉండే అవకాశం నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేశారు. తన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలోని ఐఓడిసి కార్యాలయంలో నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు, మునుమూరు విమానాశ్రయం, వరంగల్ మాస్టర్ ప్లాన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం, మహిళా శక్తి తదితర అంశాలున్నాయి. వరంగల్లోని కాకతీయ మెగా జౌళి పార్కును, నయీం నగర్ నాలా తదితర ప్రాంతాలను సీఎం సందర్శించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ కూడా సీఎం ఢిల్లీలో ఉండే అవకాశం నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేశారు. తన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు, మామునూరు విమానాశ్రయం, వరంగల్ మాస్టర్ ప్లాన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం, మహిళా శక్తి తదితర అంశాలున్నాయి. వరంగల్లోని కాకతీయ మెగా జౌళి పార్కును, నయీం నగర్ నాలా తదితర ప్రాంతాలను సీఎం సందర్శించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ కూడా సీఎం ఢిల్లీలో ఉండే అవకాశం నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేశారు. తన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు, మామునూరు విమానాశ్రయం, వరంగల్ మాస్టర్ ప్లాన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం, మహిళా శక్తి తదితర అంశాలున్నాయి. వరంగల్లోని కాకతీయ మెగా జౌళి పార్కును, నయీం నగర్ నాలా తదితర ప్రాంతాలను సీఎం సందర్శించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం వరంగల్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. రోషిని, చివరి క్షణాల్లో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన మాత్రం వరంగల్ పర్యటన రద్దు అనుకోవచ్చు. అయితే ఈ రోజు వరంగల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో మాత్రం చివరి క్షణాల్లో మాత్రం పర్యటన ఇవాడి ఉన్న పర్యటన మాత్రం రేపు రద్దు అనుకోవచ్చు. అయితే రేపు వస్తున్న ముఖ్యమంత్రి మాత్రం రేపు మధ్యాహ్నం 1 గంటకు నేరుగా హైదరాబాద్ నుంచి మెగా టెక్స్టైల్ పార్క్ చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అధికారులతో మొత్తం టెక్స్టైల్ పార్క్ సందర్శించిన తర్వాత అక్కడి నుంచి సూపర్ స్పెషల్ హాస్పిటల్ సందర్శిస్తారు. అక్కడ అధికారులతో మొత్తం మాట్లాడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల
ముఖ్యంగా అంటే ఇప్పుడు సూపర్ స్పెషల్ ఆసుపత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ వైద్యం మెరుగైన వైద్యం అందుబాటులో రావాలని నేపథ్యంలో మాత్రం ఈ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాక అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అధికారులందరినీ అంటే అన్ని శాఖల అధికారులతో అక్కడ చర్చలు జరిపి ఎవరు ఏ ప్రణాళిక ద్వారా ఏ కార్యక్రమం చేపడితే సక్సెస్ అవుతుంది. వరంగల్ జిల్లాలో గత 3 నెలల క్రితం అంటే గత 6 నెలల క్రితం ఎన్నికల ప్రచార భాగంగా వరంగల్ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది. అయితే వరంగల్ జిల్లాను అంటే హైదరాబాద్ తర్వాత పేరుగాంచిన ప్రాంతంగా ఉన్న వరంగల్ ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలనే రూపంలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ ని తన సొంత ప్రణాళిక ద్వారా ఆయన ఎజెండా పెట్టుకుని చేయడం జరిగింది. దీనికి సంబంధించి వరంగల్ ఏ విధంగా అభివృద్ధి చెందాలని ప్రణాళిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అది అయిపోయిన తర్వాత అక్కడి చెల్లి వరంగల్ సిటీ నుంచి ఇది స్మార్ట్ సిటీ పనులు, అలాగే అండర్ డ్రైనేజీ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ అంశాలపై టోటల్ ఉన్న అధికారుల ప్రతి ఒక్క శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చలు జరిపించి వరంగల్ జిల్లాను అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మెయిన్ అనుకున్న వరంగల్ ప్రాంతాన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ సిటీగా పేరుగాంచాలి, అన్నిటికన్నా ముందు నిలిచాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఈ రోజు అనుకున్న ప్రణాళిక మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండడము, అలా ఢిల్లీలో రాష్ట్ర ప్రణాళికల మీద అలాగే మా కేబినెట్ మినిస్టర్లతో చర్చలు ఉండడం వల్ల మాత్రం అతని పర్యటన ఈరోజు రద్దయింది. రేపు అదే సేమ్ ఈ రోజు ఏ టైం టేబుల్ ఉందో ఈ రోజు ఉన్న షెడ్యూల్ ప్రకారం మాత్రమే రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి మామూలు చేరుకుంటారు. మామూలు ద్వారా అక్కడి నుంచి టెక్స్టైల్ పార్కు అలాగే వరంగల్ లో ఉన్న సిటీలో డెవలప్ మీద చర్చలు జరుపుతున్నారు. శ్రీలక్ష్మి, ఓకే, వరంగల్ పర్యటన ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? మనకు వచ్చిన సమాచారం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ వరంగల్ లో మొత్తం తిరుగుతుంటూ వరంగల్ సిటీ డెవలప్ కోసం చర్చ జరిపిన తర్వాత రేపు సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉంటారనే సమాచారం ఉంది. అంతేకాకుండా సమాచారంతో కాకుండా ఆ ఫోన్లు పూర్తి కాకపోతే సమీక్ష సమావేశం పూర్తి కాకపోతే మాత్రం రాత్రికి వరంగల్ ని భర్త చేసి తదుపరి రోజు కూడా ఇక్కడనే ఉండేసి వరంగల్ సిటీ అభివృద్ధి కోసం చర్చలు జరిపే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లోని ఓ పైకప్పు కూలిపోయి అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గత కొన్ని నెలలుగా తీవ్ర వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకు గురువారం భారీ ఊరట కలిగింది. ఉదయం నగరంలో ఏకధాటిగా వర్షం కురవడంతో ఉక్కపోత వేడితో అల్లాడిపోతున్న ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వర్షం కారణంగా రోడ్లపై చాలా రోజుల తర్వాత నీళ్ల వరద పారింది. సోషల్ మీడియా ఢిల్లీలో వర్షం కురుస్తున్న వీడియోలను పలువురు షేర్ చేశారు. మరోవైపు ఈ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్టు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.
పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్టు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్టు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి, పోలవరం నిర్మాణ ప్రణాళికపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పోలవరంపై శ్వేతపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం ప్రాజెక్ట్ యొక్క వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అధికారులతో కూడా సమీక్ష అనేది నిర్వహించవచ్చారు. అయితే దానికి ముందుగానే అసలు ప్రభుత్వ శాఖల యొక్క విధ్వంసం, దాంట్లో జరిగిన వాస్తవ స్థితిగతులు పై 7 యొక్క శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఒక తలంపు కలిగి ఉంది. దాని గురించి కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే పోలవరం యొక్క విధ్వంసంపై, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంపై ఒక క్లియర్ గా ఒక ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేలాగా చేయాలని, దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు అవన్నిటిని కూడా ఉటంకిస్తూ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఒక తలంపుతో మరైతే గత 5 రోజులుగా జలవనరుల శాఖ అధికారులు అక్కడ ఉండే కాంట్రాక్ట్ ఏజెన్సీలతోనూ, పోలవరం అథారిటీతోనూ, అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో కూడా మాట్లాడారు. దీన్ని మాట్లాడిన తర్వాత శ్వేతపత్రాన్ని ఒకరైతే రూపొందించడం జరిగింది. దాన్ని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని తన ఛాంబర్ లో తనకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. అలాగే తర్వాత చూసినట్టయితే ఇక దీనికోసం అయితే ఏమేమైతే నష్టపోయినాయి అనేది దాని గురించి ఒక పరిశీలన చేయనున్నారు. తన గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్యకాలంలో తను ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 72% పైగా ఇక పోలవరం పనులు అయితే జెట్ స్పీడ్ తో చేయడం జరిగిందని, అయితే తర్వాత చూసినట్టయితే గత జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటాం, అప్పటి కాపు డ్యాము, లోయర్ డ్యాము అవన్నీ కూడా నష్టపోవటం, గైడ్ బండ్ కూడా కునిగిపోవడం జరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. వీటి మీద చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోలవరం అనేది ప్రజల జీవనాడి అని, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరును, తర్వాత ప్రజలకు కూడా సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కుంగిపోవటం, నష్టపోవటం, వెనక్కి వెళ్ళటం
దానికి మళ్ళీ తిరిగి దాన్ని సమకూర్చుకోవడానికి కొన్ని పరికంతా కూడా పెరిగిపోవటం ఇవన్నీ వీటి మీద అందుకని వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అనే ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రం అయితే వెళ్ళేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు సవాళ్ళకు కొరకు తీసుకొచ్చి వాటి పరిష్కారాలు వెతికే క్రమంలో కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడాకి చెందిన 4 అంతర్జాతీయ నిపుణులతో సంప్రదించడం జరిగింది, ప్రభుత్వం సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు రేపు అంటే 29వ తారీఖున ఇక్కడ మన దేశానికి వస్తున్నారు. మొదటగా వాళ్ళు వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘంతో సమావేశం అవుతారు. తర్వాత పోలవరం ఇన్ఛార్జ్ సీఈఓ కూడా నరసింహారావు, ప్రస్తుతం ఇన్ఛార్జ్ సీఈఓ నరసింహమూర్తి కూడా అక్కడికి హాజరవుతారు. కేంద్ర జల సంఘం చైర్మన్, అక్కడ సభ్యులు పోలవరం అంశాలకు సంబంధించిన ప్రాథమికంగా నిపుణులకైతే అవసరమైన సమాచారాన్ని ఇస్తారు. ఈ అంశాలు, సవాళ్లు, అక్కడ పరిస్థితులు, ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు ఇవన్నింటినీ కూడా క్లుప్తంగా వారికి వివరిస్తారు. వాళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ 4 రోజుల పాటు 4 నిపుణులు కూడా రాజమండ్రి చేరుకుని ఇక్కడ 2 రోజుల పాటు ఉంటారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ జైన్, సభ్య కార్యదర్శి రఘురామ్ కూడా వాళ్ళతో పాటు రానున్నారన్నమాట. శ్రీలక్ష్మి అయితే కేంద్ర సంస్థలు మా ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఏదైతే కూడా సంపూర్ణమైన ఒక నివేదికను సమర్పించాలని, అదే అంతర్జాతీయ సంబంధించిన నిపుణుల బృందంతో ఇవన్నీ చేయించాలని కూడా ప్రభుత్వం అయితే మళ్ళా దాన్ని సమకూర్చి పోలవరాన్ని మళ్ళా తిరిగి ప్రజల కోసం అంకితం చేయాలని, పోలవరం ప్రాజెక్టును ఎంత త్వరగా కట్టాలి, ఎంత త్వరగా నిర్మించాలి, లోపాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఏమన్నా మార్చాలా, ఈ డిజైన్స్ రూపకల్పన ఇవన్నీ కూడా దానికోసం అయితే ఇప్పటికే అఫ్రీ అనే కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించారు. ఈ పోలవరం డిజైన్స్ ఏమైనా మార్చాలా అన్న విషయం కూడా ఇవన్నీ కూడా డయాఫ్రామ్ వాల్ కానీ అప్పట్లో ఈ డయాఫ్రామ్ వాల్ ని బావర్ అనే కంపెనీ కూడా నిర్మించింది. కెల్లర్ అనే కంపెనీ ఆ ప్రతినిధులు కూడా వస్తున్నారు, కెల్లర్ అనే కంపెనీ ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఇదంతా కూడా అంతర్జాతీయ నిపుణులతో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని 2 రోజుల్లో అక్కడే ఉండి అవన్నీ విషయాలను లోతైన అధ్యయనం చేసిన తర్వాత దానికి ఒక స్పష్టమైన నివేదికను ఈ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘానికి ఇచ్చే అవకాశం ఉంది. శ్రీలక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు లభించినట్టు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వల్ల కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ కాలువ గ్రామానికి బయటవైపు నుంచి తీయాల్సి ఉండగా తమ ఇళ్ల ముందులో నుంచి తీయడం పట్ల కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్ఎండ్బీ అధికారులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆర్ఎండ్బీ అధికారుల పనితీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి 4 సైడ్స్ టీవీ అందించిన కథనంలో భాగంగా 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ అది ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా తమ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ పోయేటి నీళ్ళే లేవు. కావలిచ్చి ఇక్కడ పైపు కొత్తగా మోరి పెట్టేసి మొత్తం ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి. ఊరు బయట పోయేటి నడి ఊళ్ళకి ఇళ్ళకి చేసేసిండ్రు. ఇంతకుముందు అట్లా ఉండేది అట్లా మళ్ళీ అట్లనే చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అధికారులకు చెప్పారా? ఎట్లున్నాయో అట్లనే చేస్తే బాగుంటది. కావలిచ్చి కొత్తగా పెట్టి ఇళ్ళ జరగొడుతున్నారు. మొత్తం ఇళ్ళల్లో అన్నిట్లో పోతున్నాయి. ఇళ్ళలు ఉండరాకొచ్చినాయి. మీరు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మేము ఎటు పోవాలి ఇప్పుడు? కాల్ చేసి ఆడ ఉండాలా మేము ఇల్లు కట్టేసరి. అధికారులకు చెప్పారా మరి?
ఆర్ఎండ్బీలకు ఈ అధికారులకు చెప్పిరా మాట్లాడతామని అగ్రాలు ఇప్పుడు అప్పటిదాకా పనులు ఆపేస్తురా? అప్పటిదాకా పనులు ఆపేసే పోలీసు ఉన్నది. ఎందుకంటే కాలువ ఇటు మలిపిన మూడు కాలువలు మా మలిపిరు. దాని వలన అధికారం కూడా చెప్తున్నాం, మేము బంద్ చేసేయాలి. అది బంద్ చేయకపోతే మేము ఊరుకోము. మా ఇల్లు పోయే పొజిషన్లు ఉన్నాయి. ఖమ్మం నగరం ఇల్లందు రోడ్డు నందు వినూత్నంగా తాటిబెల్లంతో టీ, కాఫీ, స్వీట్ షాప్స్ను ప్రారంభించారు. ప్రస్తుతం రకరకాల నూనెలతో తయారు చేసిన ఆహారాలు తినడంతో షుగర్ వ్యాధి వస్తుందనే ఉద్దేశంతో తాటిబెల్లంతో టీ, కాఫీని పెట్టమని షాప్ యజమాని అశోక్ అన్నారు. చిరుధాన్యాలతో కూడా మంచి ఆహారాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆహార ప్రియుల కోసం ఖమ్మంలో వినూత్నంగా బెల్లంతో తయారు చేసే హోటల్ నిర్మించారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ చూసినట్టయితే ఇక్కడ తాటి బెల్లంతో ఒక హోటల్ నిర్మించారు. తీసుకోవచ్చు మనం నీలాయ్ అనే తాటి బెల్లంతో ఒక పెద్ద హోటల్ నిర్మించారు. ఈ హోటల్కి చాలామంది ఆహార ప్రియులు మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలో అతి పెద్దని చెప్పొచ్చు. తెలంగాణలోనే మొదటిసారిగా ఈ హోటల్ నిర్మించారు. ఈ హోటల్లో చూసుకున్నట్టయితే ప్రత్యేకత ఏంటంటే తాటి బెల్లం కాఫీ కానీ, తాటి బెల్లంతో స్వీట్స్ కానీ అన్ని రకాలు కూడా ఈ హోటల్లో తయారు చేస్తారు. చాలామంది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చి ఇక్కడ ఆహార ప్రియులు వచ్చి తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా వచ్చి ప్రత్యేకంగా చూసినట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి తాటి బెల్లంతో పెట్టారు ఇక్కడ ఫ్లెక్సీ. అదే ఇక్కడ పని కూడా చూసి ఆహారమే ఔషధం. ఇక్కడ కొనుగోలు చేసిన స్వీట్లన్నీ ఎటువంటి హానికర పదార్థాలు లేకుండా ఫ్రిడ్జ్ చేస్తూనే రహిత పద్ధతిలో తయారు చేయబడి చెప్పి కూడా ఇక్కడ ఫ్లెక్సీలో కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాల్లో క్లియర్గా చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ దేశీయ ఆవు పాలు బెల్లంతో కూడా వేడిగా ఇక్కడ తయారు చేస్తారు. సగ్గు బియ్యం, అదేవిధంగా సొంటి మిరియాలతో కూడా ఇక్కడ తయారు చేసిన పరిస్థితి. 40 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి అది కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ తాటి బెల్లం యొక్క ప్రయోజనాలు కూడా ఇక్కడ రాసిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం రుచులతో మంచిగా ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. మనం మెనూల గురించి దాదాపు 10 రకాలు, అంటే జీర్ణాశయం ఎంజైమ్ల పనితీరు మెరుగుపరుస్తుందని, అదేవిధంగా రోగనిరోధక శక్తి పెంచుతుందని, శరీరంలో ఉండే వేడిని తొలగిస్తుందని, లివర్కి స్నేహపూర్వకంగా ఉంటూ ఆరోగ్యం ఇస్తుందని చెప్పి దాదాపు 10 రకాల మెనూతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూడవచ్చు టిఫిన్లు కూడా చాలా రకాలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో హోటల్లో మాత్రం నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మొక్కజొన్నతో దోశ, పెసర దోశ, సజ్జల దోశ, రాగి దోశ, అదేవిధంగా అరికెల పొంగల్, ఇలా అన్ని రకాల టిఫిన్ సెంటర్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే చిరుధాన్యాలతో కూడా ఇక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇక్కడ మెనూలు రాశారు. మనలో చాలామందికి చిరుధాన్యాలు ఉంటే చిన్న చూపే అని, మన ఆరోగ్యానికి శరీరానికి అవి చాలా మేలు చేస్తాయని చెప్పి కూడా పెద్ద మెనుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చిరుధాన్యాలతో తింటే మాత్రం ఆరోగ్యంగా మంచుకుంటారని పెట్టారు. అదేవిధంగా ప్రధానంగా చూసినట్టయితే ఈ బెల్లం టీ తాగడం వల్ల కూడా షుగర్ ఉన్నవారు మాత్రం షుగర్ తప్పకుండా లేకుండా ఉంటుందని, చాలామంది ఇళ్లలో కూడా టీ తాగుతున్న నేపథ్యంలో మనం షుగర్ ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ తాటి బెల్లం తాగడం వల్ల షుగర్ కూడా రాకుండా ఉండేందుకు కూడా ఈ చాలామంది భోజన ప్రియులకు కూడా ఈ హోటల్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ స్వీట్లు కూడా చూడవచ్చు. దాదాపు 20 రకాల స్వీట్స్ కూడా ఈ బెల్లంతోనే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు మనం రకరకాల స్వీట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంటే చాలామంది కూడా సాయంత్రం పూట, ఉదయం పూట తినడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్వీట్స్ కూడా తయారు చేసేందుకు కూడా చాలామంది ఇక్కడ నిర్వాహకులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో కూడా ఈ హోటల్ని చాలా నీట్గా, అంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ హోటల్కి సంబంధించిన నిర్వాహకులు అశోక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగిస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ హోటల్ ఇక్కడ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ హోటల్ యొక్క ప్రధాన కారణం అండి, ఫస్ట్ ప్రతి ఇంట్లో కూడా ముందు షుగర్ అనేది అవాయిడ్ చేయాలండి. షుగర్ మెయిన్. షుగర్ వల్లనే ఈ రోజున ప్రతి ఒక్కరి పిల్లలు కానుంచి ఈ మధ్య ఈ జనరేషన్లో కూడా చిన్న పిల్లలకి షుగర్ రావడం, అసలు ఇబ్బంది పడ్డ ఫ్యామిలీలు అందరూ ఆ షుగర్ అనేది అవాయిడ్ చేసి అందరిలో కూడా ఈ బెల్లం వల్ల ప్రతి ఒక్క హెల్త్ మంచిగా ఉంటాయని చెప్పేసి ఈ ప్రధాన కార్యం వల్ల నేను ఇది స్టార్ట్ చేయడం అయిందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్వీట్లలో మన దగ్గర ఆల్ స్వీట్స్, హల్వాలలో ఎక్కడ షుగర్ ఉండదు, ఓన్లీ బెల్లం అండి.
మనం టీ కాఫీ కానుంచి మొదలు పెడితే ఎవరు కూడా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టీలు తాగి ప్రశాంతంగా ఒక్కొక్కరు షుగర్ ఉన్న వాళ్ళు కూడా టీ తాగి సార్ మేము హ్యాపీగా ఉన్నాం, మేము టీ తాగగలుగుతున్నాం, కాఫీ తాగగలుగుతున్నాం అని చెప్పేసి మన అంతకంటే ఎక్కువ రుచితో సంతోషంగా ఉండి మరి వెళ్తున్నారు. తర్వాత వచ్చి మరి స్వీట్లు తీసుకొని సార్ మీ షుగర్ ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా సరే చాలా ఇబ్బంది పట్టడం దెబ్బ తగ్గకపోతే ఈరోజు మీ స్వీట్లు తినాలన్నా ఏం తినాలన్నా సరే స్వీట్స్ కానీ కారా కానీ అన్ని హల్వాలన్నీ A to Z మొత్తం అన్నీ ప్రశాంతంగా ఫ్యామిలీ చిన్నోళ్ళ కానీ పెద్దోళ్ళ దాకా ఈచ్ అండ్ ఎవరి హాయిగా సంతోషంగా మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటున్నారండి వాళ్ళైతే. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే తాటి బెల్లంతో చేయడం టీ కానీ కాఫీ కానీ ఇతరత స్వీట్ చేయడం అనే చాలా అద్భుతంగా ఉందనేది చాలామంది భోజన ప్రియులకి తినే వాళ్ళకు కూడా దీనివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అంటే గతంలో ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ స్వీట్ షాప్ పెట్టినని చెప్పి కూడా ఈ స్వీట్ షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్య ప్రియుల కోసం మాత్రం ఈ తాటి బెల్లంతో మాత్రం ఇక్కడ హోటల్ మాత్రం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇది నా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఫోర్సైజ్ టీవీ, ఖమ్మం నుంచి. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కరువయ్యాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నిజామాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ చేయించినప్పటికీ నిజామాబాద్లో మాత్రం పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే తమపై ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని అంటున్న ఏబీవీపీ నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని చెప్పి, మరోవైపు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ లేదని చెప్పేసి ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేపట్టిన నేపథ్యం అయితే నిన్న నుంచి ఇది కనిపిస్తూ ఉంది. అయితే నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సైతం బంద్ను పిలిపివ్వడము, చాలా మట్టుకు కూడా స్వచ్ఛందంగా ప్రైవేట్ పాఠశాలలు బంద్ కావడం, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ చేయనటువంటి పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలను అయితే స్వచ్ఛందంగా వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు వెళ్ళి బంద్ చేసిన నేపథ్యంలో పోలీసులు తమకు ఇష్టారీతిన వ్యవహరించి వాళ్ళకు అడ్డంకిగా మారారు, తమ పైన దౌర్జన్యం చేశారని కూడా ఒకవైపు ఏబీవీపీ నాయకులు సైతం మండిపెడుతున్న సిచ్యువేషన్ అయితే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సైతం కూడా నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సైతం దహనం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఏబీవీపీ నాయకులు మనతో మాట్లాడుతున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది, మీరు ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి ఇష్యూ పైన? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు, ఎట్లా చూస్తారు దీనంతా? నిన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్కు పిలుపునిస్తే మేము నిన్న శాంతియుతంగా పాఠశాలలు బంద్ చేద్దామని పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని కొట్టి మా కాళ్ళు గుంజి మా షర్ట్లను చింపేసి మా మీద అక్రమమైన కేసులు పెట్టించారు. అయ్యా సిపి గారు, మీకు మా విద్యార్థుల సైడ్ మీరు ఉండాలా, మా విద్యార్థుల సైడ్ మీరు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీరు అక్కడ ఎవరైతే అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ లక్షల ఫీలు వసూలు చేస్తున్నారు చూడు, మీరు వాళ్ళ సైడ్ ఉండి మా విద్యార్థి నాయకుల మీద మా మీద కేసులు బనాయించి మా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు సిపి గారు. అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే అక్కడ విచ్చలవిడిలా గంజాయిలు అమ్ముతురు, డ్రగ్స్లు అమ్ముతురు, మీరు అవి పట్టించుకోకుండా ఎక్కడైతే విద్యార్థి నాయకులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు, కార్యకర్తలు మేము విద్యార్థుల కోసం న్యాయం చేద్దామని చెప్పి మేము పోరాడితే మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఈ సిపి గారు కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు లేవు, అదేవిధంగా 24,000 పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా 24,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము నిన్న స్కూల్కి బంద్ పిలుపునిస్తే మా మీద అక్రమ కేసులు చేశారు. మీరు చెప్పండి, మొత్తానికి కూడా సిపి ఏదైతే నిజామాబాద్ సంబంధించి ముందస్తుగానే ఒక ప్రకటన చేశారు, ఎక్కడ కూడా శాంతియుతంగా చేయండి, ఏదైనా ఉంటే కూడా విద్యాశాఖకు సంప్రదించండి, ఏదైనా సమస్యలపైన వాళ్ళు మీకు తోడుగా నిలుస్తారని ఒకవైపు చెప్పినప్పటికీ మరి కూడా కొద్దిగా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మరోవైపు చూసుకున్నట్టయితే మొత్తానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది స్ట్రైక్ కూడా నిర్వహించారు. మరి ఎలా ఉండబోతుంది మీ తర్వాత ఉద్యమం? కానీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిన ఏబీవీపీ, కానీ నిజామాబాద్ జిల్లాలో మనకు సర్క్యులర్ జారీ చేసిండ్రు సిపి గారు. ఆయనకు అంత ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు గౌరవం ఇచ్చి మేము కూడా దాన్ని పాటిస్తూ శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా సామరస్యంగా ఈ పాఠశాలను బంద్ చేయడానికి వెళ్తూ ఉంటే వెళ్ళే సమయంలో అక్కడ మేము ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఎక్కడ కూడా ధ్వంసం చేయలేదు. దీన్ని
ఏమి ధ్వంసం చేయకుండా వట్టిగా మేము కనబడితే అరే ఎక్కండ్రా బాయ్ వల్గర్గా మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు సార్ మేము ఏం తప్పు చేసినామని అడిగితే ఇష్టం ఉన్నట్టు ఇగ్గుకుంటా పోవడం, గల్లలు పట్టి చింపేయడం, బొండ్రికాయలు విసకడం, ఇష్టం ఉన్నట్లు బూట్లతో అనడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు చెప్పిన విధంగానే మేము సామరస్యంగా వెళ్ళినా కూడా మా మీద ఇష్టం ఉన్నట్టు మీరు ఈడ్చుకుంటూ అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ కేసులు, క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది. నైట్ 8 వరకు పోలీస్ స్టేషన్లో మా ఏబీవీపీ కార్యకర్తలను, జిల్లా వ్యాప్తంగా 60 మంది కార్యకర్తలను ఈరోజు మీరు క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది మొత్తానికి కూడా ఏదైతే ప్రైవేట్ కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్య లేదు, మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి, ఫీజుల నియంత్రణ కూడా లేదు. ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా అయితే బుక్స్ని సైతం అమ్ముతున్నారు పాఠశాలలో. ఇదంతా కూడా నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి ఏబీవీపీ వీరి పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు కానీ ఏదైతే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందని ఇది ఇంతటితో కాదు, ఇది ఖచ్చితంగా కూడా దీనిపైన మరింత ఉధృతం చేస్తాము. మా ఏదైతే చేసే ఏబీవీపీ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఉధృతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్. T20 వరల్డ్ కప్ ప్రపంచ ఫైనల్స్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. గయానా వేదికగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి ఫైనల్స్కు దూసుకువెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు 172 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అనంతరం చేసింగ్కు దిగిన ఇంగ్లాండ్పై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. ఇండియా జట్టు ఇంగ్లాండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక 68 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుని అలవోకగా ఫైనల్స్కి దూసుకువెళ్లింది భారత్. కుల్దీప్, అక్షర్ చెరో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. రేపు ఫైనల్స్లో దక్షిణాఫ్రికాతో టైటిల్ కోసం టీమిండియా తలపడనుంది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.